మీ పేరు? శ్రీనివాస్ అండి. ఓకే, మీకు అఖిల్ పైల్వాన్ గురించి తెలుసా? అఖిల్ పైల్వాన్ తెలుసు. అంటే మాకు జనరల్గా బోనాల జాతర అప్పుడు కొద్ది మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడు. ఆ విషయంలో మాకు తెలుసు. వాళ్ళ ఫాదర్ కూడా మంచి లీడర్ ఉండే, అప్పటి నుంచి తెలుసు మాకు. అంతేగాని ఈ అబ్బాయి జస్ట్ ఆ ప్రోగ్రామ్స్ అప్పుడే మాకు ఇక్కడ వరకు లైటింగ్ అవన్నీ వేసి కొద్దిగా కండక్ట్ ప్రోగ్రామ్ మంచిగా అరేంజ్ చేస్తాడు. అమ్మవారి జాతర మంచిగా తీస్తాడు. అంత మటుకు మాకు ఐడియా ఉంది. అది మరి రీసెంట్గా ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఇవన్నీ రూమర్స్ ఇప్పుడు వింటున్నాం, కానీ మాకైతే అంత అట్లా లేదేమో అని ఒక అంతేగాని వ్యక్తిగతంగా కూడా జనరల్ టాక్స్ ఆ ఏజ్ పిల్లలు కూడా మంచి గ్యాదరింగ్, మంచిగా ప్రోగ్రామ్స్ అవి మొన్న కరోనా టైంలో కూడా మంచి మంచి కొద్దిగా ఏమంటారు సేవా కార్యక్రమాలు కూడా చేసిండు. అట్లాంటి అంతవరకు మాకు తెలుసు. వాళ్ళు ఉండేది అక్కడ విద్యానగర్ సైడ్ అనుకుంటా మేబీ. కానీ మేమైతే జనరల్గా ఇయర్లీ వన్స్ ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడే ఇక్కడ నుంచి మేము చూస్తాం అంతే. అతను ఆడపిల్లల మీద 15-20 మంది పిల్లలు అనేది చెప్పారు. జస్ట్ ఇప్పుడు ఈ మధ్యలో పేపర్లో దీంట్లో చూస్తున్నాం, కానీ ఇక అంతకు మించి మాకు కూడా ఏం తెలియదు. మాకు అట్లా కాకుండొచ్చు అని మేబీ మేము అనుకుంటాం అంతే. కాకుండా ఉంటే మంచిదే, ఎందుకంటే అందరికీ మంచి చేస్తాడు. మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడండి. అమ్మవారిది జాతర చాలా బాగా తీస్తాడు, మంచిగా చేస్తాడు. మేము కూడా అట్లే అనుకున్నాం, అంతా ట్రూ కాకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ అయితే మీరు సమర్థిస్తారా ఆయన్ని? లేదమ్మా, అట్లా ప్రోగ్రామ్ అట్లాంటిది ఎవరమైనా సమర్థించలేము, కానీ అది నాకు తెలిసి ఏమన్నా వాళ్ళ దాంట్లో ఏమన్నా అట్లా వచ్చేమన్నా ఒకరికొకరు అట్లా చేసుకోరేమని. అంతకుమించి అయితే వేరే ఫర్దర్గా అయితే మేమైతే అతని గురించి బ్యాడ్గా ఉండదు. మంచి క్యాండిడేట్. అంటే బాబాయ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డం అనేది ఇక్కడ అసలు మెయిన్ సంచలనం. అవునవును. దాని గురించి అంటే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా బయటపడ్డారు, దట్టు రాజకీయ నేతలతో బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనేది ఇక్కడ మాకు తెలిసిన విషయం. రాజకీయ నేతలతో కాకుండా కూడా జనరల్గా సోషల్గా తన వర్క్ మంచి, ఆ ప్రోగ్రామ్స్ ఒక్కటి మాకు మంచిగా అనిపించి చేస్తాడు. అంతకు మించి దాంతో పాటు ఇంకా అంతకు మాకేం తెలియదు ఇక. అది కూడా మేము ఇయర్లీ వన్స్ ఇక్కడ ఉండి చూస్తాం, ప్రోగ్రామ్స్ బాగా అరేంజ్ చేస్తాడు. హలో అన్న, మీ పేరు? సత్యనారాయణ గారు, చెప్పండి, అఖిల్ పైల్వాన్ తెలుసా మీకు? తెలుసు మేడం. ఎప్పటి నుంచి తెలుసు? నాకు అక్కడ మా ఉండేది జెమ్నీ కాలనీలో షాబాబు టెంపుల్ కదా, పోచమ్మ గుడి కాడికి ఈవెంట్లు ఉన్నప్పుడు, అదే పండుగలు ఉన్నప్పుడు వస్తుండే. అంతా మంచిగానే ఉంటుండే మేడం. మంచోడేనా నార్మల్గా? నాకైతే తెలిసి మంచోడే మేడం. మీకు తెలిసిన అడిగి మంచోడే. ఎప్పుడైనా మాట్లాడటం జరిగిందా మీరు? జరగలేదు మేడం, కానీ నాకు తెలిసిన మటుకైతే పబ్లిక్లో మాత్రం టాక్ బాగుంది. నాకైతే తెలిసిన మటుకైతే మంచోడే మేడం. ఏ పబ్లిక్లో అయితే గుడ్ టాక్ ఉందో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక బ్యాడ్ టాక్ వచ్చింది. ఏమని అని అంటే ఆ అమ్మాయిలను పెట్టి వ్యభిచారం బిజినెస్ చేస్తున్నారు, ఆ డబ్బులతోటి పూజలు చేస్తే ఏం లాభం అన్నట్టు ఒక నెగిటివ్ థాట్ అయితే వస్తుంది. మరి దానికేమంటారు? వచ్చింది మేడం, కానీ అది కళ్ళతో చూస్తే మాత్రం తెలియదు మేడం. అది కళ్ళతో అయితే చూడరో మనకు తెలియదు. అలా ఉన్నాడో లేదో మనకు తెలియదు మేడం. అది పబ్లిక్ టాకా లేకపోతే పోలీస్ టాకా లేకపోతే కాల్చుకొని చేసిరా తెలియదు. అది మీరు నమ్ముతున్నారా దాన్ని? నేను నమ్ముతలే మేడం, నేను నమ్ముతలే. అసలు అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి అసలు పైల్వానే కాదు, వాళ్ళ డాడీ నుంచి వచ్చిన పేరు అని చెప్పారు మేడం. పైల్వాన్ కాదని చెప్పారు, కానీ టాక్ అట్లా వచ్చింది మేడం. అది టాక్ అట్లా పేరు వచ్చింది, కానీ వ్యక్తి మాత్రం మంచోడే మేడం. అది అట్లా పబ్లిక్ కొంతమంది ఓర్వక కూడా చేస్తారు కదా మేడం. అట్లా కూడా ఉండొచ్చు, మన ఉంటారు కదా మేడం, ఓరక చేయడం అట్లా ఇట్లా ఉంటుంది కదా, అట్లా కూడా ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన మధ్య వ్యక్తి మంచిగా. నార్మల్గా అయితే ఒక పొలిటికల్ పర్సన్ కదా, పొలిటికల్గా చేస్తారు. మరి ఇంకా వేరే పొలిటికల్ వాళ్ళకి కూడా ఏమైనా హ్యాండ్ ఉందా? ఆయన పొలిటిక్ మనిషి అని చెప్తున్నారు. ఆయనకు అంత ఇది లేక కాదు, అయితే ఉన్నాక ఆయన అట్లా చేయడం అనేది పబ్లిక్ టాక్. అయితే చాలా మంది ఏమంటున్నారంటే అలా బిజినెస్ చేస్తే ఆ డబ్బులతోటేనేమో అంత సంపాదించుకుంది అన్నారు. తప్పు మేడం. అది ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన అట్లా పనులు చేయడం అవసరమా మేడం? ఆయనకు అవసరం లేదు కదా మేడం. అట్లా అది చాలా తప్పు, పబ్లిక్ టాక్. అది పబ్లిక్. సో మీ ఒపీనియన్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే అఖిల్ పైల్వాన్ గురించి ఏం చెప్తారు? మంచి వ్యక్తి అని చెప్తారు. సూపర్ హీరో. సో పడ్డ నిందలన్నీ అవి తప్పవి. అఖిల్ పైల్వాన్ ప్రెసెంట్ జైల్లో ఉన్నారు కదా, సో బయటికి రావాలని కోరుకుంటున్నారా? నేనైతే 100% కోరుకుంటున్నాను మేడం. 100కి 100% కోరుకుంటున్నాను, సపోర్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. అన్న, మీ పేరు? శ్యామ్. సో అఖిల్ పైల్వాన్ అన్న తెలుసు కదా? తెలుసు. ఇదే ఏరియా? అవును. అంటే ఆయన మీద ఈ మధ్య బాగా నిందలు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు వాటి గురించి? అది తప్పు అనుకుంటున్నా మేడం. తప్పు అనుకుంటున్నారు? ఎందుకు తప్పు అనుకుంటున్నారు? అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన పేరు మీద ఇలా బలవంతంగా చేసినారు. ఎవరికి ఆయన పేరు మీద చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, నార్మల్గా వీడియోస్ కానివ్వండి అవన్నీ. కానీ అది మేము నమ్మతలేం మేడం. మేమైతే తప్పని ఎట్లా అంటున్నారా అంటే మేము నమ్మతలేమని చెప్పినా కదా. సో నమ్మతలేరు? నమ్మతలేను.
అసలు వ్యక్తి కాదు ఆయన. ఇన్ని రామ్నగర్లో చాలా మంచిగా చేసిండు ఆయన, బోనాలు గీనాలు అవన్నీ. ఆ బోనాలు అవన్నీ ఈ 2 నంబర్ బిజినెస్ తోటి వచ్చిన డబ్బులతోటి అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. అబద్ధం మేడం అది. అబద్ధం అని మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్తారు? అంటే మేము చూసినాం కదా మేడం. మేము అంటే ఏం చూసినారు ఆయన గురించి? ఆయన పేరు మంచిగా వాళ్ళ నాయన ద్వారా వచ్చింది. వాళ్ళ డాడీ ద్వారా వచ్చిన పేరుని యూజ్ చేసుకుంటారా? అది మేడం. యూజ్ చేసుకుంటారా పేరుని? యూజ్ చేసుకోలే, వాళ్ళ నాన్న ద్వారా పేరు వచ్చింది ఆయన. వాళ్ళ నాయన పేరు సీను, సుజుకి సీను అంటారు. ఆయన ఎప్పుడైనా కలిసారా మీరు? చూడడం కలవడం జరిగిందా? చూశాను, కలిశాను మేడం. నేను ఎట్లా మాట్లాడే వాళ్ళు? చాలా మంచిగా నీట్గా మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? బయటికి వస్తారా ఏంటిది? ఆయన బయటికి రావాలనుకుంటున్నాం మేడం. మేమైతే మేము బయటికి రావాలనుకుంటున్నాం, కానీ ఆయన పేరు మీద ఎవరు చేసిరని ఇట్లా అనిపిస్తుంది మాకు. కానీ చాలా మంచి వ్యక్తి ఆయన, కానీ మాకు అట్లా కనిపించలే ఎప్పుడు ఆయన ఇట్లా చేస్తాడని అనుకోలేము మేము. తెలుసు మేడం. ఒకవేళ నిజమే అని ప్రూఫ్ అయితే? అంటే మేము చూడలే కాదు, చూస్తే నమ్మచ్చు మేడం. చేయింది అలా తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది మాకు. అంటే బయట వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఏమన్నా చేస్తున్నారు అని మేము దీంట్లో ఇప్పుడు చాలా మంది యాక్టర్లు వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ వీళ్ళంతా కూడా బిజినెస్ లో ఉన్నారు అంటున్నారు. యాక్టర్లు అంటారు. సినీ ఇండివిజువల్ ఉంది అలా వాళ్ళకు ఉన్నోళ్ళకే మోసం అవుతుంది మేడం. ఉన్నోళ్ళకే తట్టుకుంటలేరు, అంటే ఓడ్చుకుంటలేరు. ఇట్లాంటి మనిషిని పట్టుకొని చేయడం అనేది తప్పు చాలా మేడం. అది చాలా తప్పు మేడం. నాకైతే 100% రామ్నగర్ ఏరియాలో ఆయన అఖిల్ పెహల్వాన్ అంటే ఎక్కడ ఉన్నా ఆయనకు డిస్టిక్లలో కూడా పేరుంది మేడం. పొలిటికల్ గా ఏమన్నా ఉందా దీంట్లో? అంటే పొలిటికల్ కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా కావాలని తట్టుకోలేక ఇరికేయడం? ఉండొచ్చు మేడం. అదే 100% ఉండొచ్చు. ఆయన అయితే అలాంటి వ్యక్తి కాదు. నాకైతే. హలో అండి, మీ పేరు? శుక్లవర్ధన్. ఏం చదువుతున్నారు? బీబీఎస్ఏ ఫస్ట్ ఇయర్. సో ఈ ఏరియాలో మీకు అఖిల్ పెహల్వాన్ అంటే తెలిసే ఉంటుంది. తెలుసు. ఏం తెలుసు అఖిల్ పెహల్వాన్ గురించి? ఆయన అంటే అన్ని ఈవెంట్లు అన్నీ మంచిగా చేస్తాడు, మంచిగా ఉంటాడు, ఫ్రెండ్లీ, అందరితో అన్న వాళ్ళతో మంచిగా ఉంటాడు. ఇట్లాంటి కేసులు ఇరికిచ్చారు ఆయనను. అట్లా అయితే అట్లా ఆయన తప్పుడు కేసులు ఇరికిచ్చారని నేను అనుకుంటున్నాను. ఆయన అట్లాంటివి ఏం చేయడు, అందరికి సపోర్ట్ చేస్తాడు. ఏరియాలో అయితే మంచిగా ఉంటాడు. ఈ ఏరియా వరకు అయితే మంచోడనే తెలుసు. ఇప్పుడు నార్మల్గా కొన్ని కాదు, బయట నుంచి వచ్చిన నాకు చెప్తే విన్నా, చూసినా కూడా అన్నాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడం జరిగిందా? చెప్పాడు, మంచిగా ఉంటాడు అన్న మాత్రం. ఇవన్నీ అయితే ఎప్పుడైనా కాలేజ్కి రావడం చూసాం. కాలేజ్కి రాలేదు కానీ ఈయన ఈవెంట్ అయితే చౌరస్తా మీద, అందుకని తెలుసు. సో అప్పుడు చూసిర్రు. నార్మల్గా ఇప్పుడు అంటే చాలా మంది ఏమన్నారంటే ఇలా ప్రూఫ్స్ చూసారు కదా మీరు, లైక్ ఆయన పట్టుకోవడం కానీ ఎంతో కొంత ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రెసెంట్ జైల్లో ఉన్నారు కదా, మరి ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? జైల్లో అంటే ప్రూఫ్స్ అంటే నేను కూడా చూడలే, నాకు తెలిసినంత వరకు అయితే ఏం చేయలేడు ఆయన, అంతే. అట్లాంటి దీంట్లో ఏమైనా రాజకీయ పరంగా ఏమన్నా హ్యాండ్ ఉందంటారా? అట్లా ఉండొచ్చు, ఎందుకంటే ఫేమ్ అయింది కదా అన్న, అట్లా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎలాంటి తప్పు లేదు. చేస్తాడని నమ్మట్లేదు. ఆయన బయటికి రావాలని కోరుకుంటున్నారా? బయటికి రావాలని కోరుకుంటున్నాం. వస్తే ఏం చేస్తారు? కలుస్తాం అన్న. అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.